క్రీస్తునందు దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనము ఒక బైబిల్ ఎగ్జామ్ గురించి, ఆహ్వానం గురించి మాట్లాడుకుంటున్నాము. క్రీస్తు సంఘముల వారు నిర్వహిస్తున్నటువంటి బైబిల్ టాలెంట్ టెస్ట్ గురించి మనం అందరం కూడా ఆశపడుతూ వేగిరపడి ఈ పరీక్షలో మనం అందరం కూడా హాజరయ్యి మన యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన వారిగా మనం ఉండాలి. అయితే ఈ పరీక్షను రాయండి. ఈ పరీక్షలో మన యొక్క జ్ఞానం ఎంతవరకు ఉన్నదో పరీక్షించుకుందాం. చూడండి, ఈ పరీక్ష నిమిత్తమై మనము చేయవలసినటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. అలాగే పరీక్షలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి 1500 రూపాయలు ప్రైజ్ మనీతో పాటు ఒక మంచి బైబిల్ కూడా గిఫ్ట్గా ఇవ్వబడుతూ ఉన్నది. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలతో పాటు ఒక బైబిల్ కూడా ఇవ్వబడుతూ ఉన్నది. అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 500 రూపాయలతో ప్రైజ్ మనీతో పాటు ఒక బైబిల్ కూడా ఇవ్వబడడం జరుగుతున్నది. అయితే ఈ పరీక్ష ఎలా రాయాలి అని అన్నప్పుడు, ఈ బైబిల్ పరీక్ష ఓపెన్ బైబిల్ అన్నమాట. అంటే బైబిల్ చూసే రాయాలి. బైబిల్లో ఉన్నటువంటివి మనం ఇచ్చి ఒక క్వశ్చన్లు ఇస్తున్నాం. మనము ఆ క్వశ్చన్లతో పాటు మనము ఇస్తున్నటువంటి ఆ క్వశ్చన్లను బైబిల్ చూసి రాయాలి. ఓపెన్ బైబిల్ అన్నమాట. బైబిల్ తెరచి ఆ ప్రశ్నకు ఆన్సర్ వెతుకులాడుకోండి. మేము ఇస్తున్నటువంటి టైం పీరియడ్ అంటే మనం కొన్ని నిమిషాలు ఇస్తూ ఉన్నాము. ఆ కొన్ని నిమిషాల్లో ఎవరైతే మొదటిగా తీసుకొని వచ్చి అయిపోయింది అంటారో వారికి ఫస్ట్ ప్రైజ్, ఆ తర్వాత వచ్చిన వారికి సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేది నిర్ణయించబడుతున్నది. అయితే ఖచ్చితంగా ఈ యొక్క బైబిల్ టాలెంట్ టెస్ట్ లో పాల్గొనవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అయితే ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. ఎవరు డబ్బులు చెల్లించి పరీక్ష రాయాలి అనేటువంటిది కాదు. ఇది ఓపెన్ గా ఎవరైనా రాయొచ్చు. ముసలి వాళ్ళు రాయొచ్చు, వయసు వాళ్ళు రాయొచ్చు. ఆ తర్వాత ఎవరి బైబిల్ జ్ఞానం ఎవరికైతే అందుబాటులో ఉండి నేను రాయగలను సామర్థ్యం ఉంది అని వాళ్ళు ధీమాతో ఉంటారో వారందరూ కూడా రాయొచ్చు, నిరూపించుకోవచ్చు. నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను ఇంత జ్ఞానంతో ఉన్నానా, ఇంకా ఏమైనా పెంచుకోవాలన్న జ్ఞానాన్ని అని ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క పరీక్షలో పాల్గొనవలసిందిగా మీ అందరినీ ప్రేమతో కోర్చు ఆహ్వానిస్తున్నాను. అయితే ముఖ్య గమనిక ఏంటి అని అంటే, 6వ తారీఖు అనగా ఏప్రిల్ 2025 ఏప్రిల్ 6వ తారీఖు లోపు ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వారు ముందుగానే ఆ డేట్ లోపు పేర్లు నమోదు చేస్తే తదుపరి కార్యక్రమాలు మేమందరం కూడా నిశ్చయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే 6వ తేదీలోపు మాకు పేర్లు ఫోన్ల ద్వారా తెలియజేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాము. అయితే వచ్చిన వారికి మంచిగా భోజనం కూడా చేయబడుతున్నది, ప్రేమ విందు కూడా ఉంటున్నది. అయితే రాకపోకలకు మేము ఎటువంటి ఫీజు చెల్లించడం లేదు. మా ఆర్థిక పరిస్థితి వలన, కొన్ని అనివార్య కార్యాల వలన రాకపోకలకు మేము ఎటువంటిది చెల్లించడం లేదు. వీలైతే మీరే ఈ పరీక్షలో మీ సొంతగా వచ్చి పరీక్షలో పాల్గొనవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాము. అయితే తప్పకుండా దైవికమైనటువంటి జ్ఞానంలో అభివృద్ధి పొంది నిమిత్తం ఇటువంటి పరీక్షలు రాయవలసిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా అన్ని పరీక్షలలో మనం పాల్గొనాలి. దైవిక జ్ఞానము మనము నిరూపించుకోవడానికంటే ఇదేదో నాకు ఇంత తెలుసు అని కాదు, ఎంతవరకు తెలుసుకోవాలి అనేటువంటి దానికోసం పరీక్షలో పాల్గొనండి. ఈ జ్ఞానము అందరికీ కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఈ యొక్క పరీక్షలో మీ అందరూ కూడా పాల్గొని మీ యొక్క దైవిక జ్ఞానాన్ని నిరూపించుకుంటూ ఆత్మీయ జ్ఞానాన్ని పెంచుకునే వారిగా మీరు అందరూ కూడా ఉండాలని కోరుతూ ప్రార్థించండి, పాల్గొనండి, ప్రయత్నించండి, పరీక్షించుకోండి. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.